ఈ రోజు దాటేస్తేనే బతుకు, ఈ రోజు దాటేస్తేనే మనిషి, ఈ రోజు దాటేస్తేనే మగాడు. ఈ రోజు వదిలేండి, ఈ రోజుని దాటేయండి ఏదో ఒకటి చేసి, రేపు బెటరే ఉంటది ఈ రోజు కంటే. అది చెప్తున్నా కదా, అలవాటు అయిపోతుంది, తిట్లు అలవాటు అయిపోతాయి, పరిస్థితులు అలవాటు అయిపోతాయి, ఏదో ఒకటి. కానీ నిన్నటి కన్నా ఈ రోజు బాగుంటది, ఈ రోజు కన్నా రేపు బాగుంటది. సో ఎటువంటి పరిస్థితి ఉన్నా ఆ పరిస్థితిని ఏ విధంగా చూడాలి, ఏ విధంగా హ్యాండిల్ చేయాలి అన్న విల్లు మన దగ్గరనే ఉన్నది. అది మనిషి దగ్గర, మగాడి దగ్గర ఉన్న గిఫ్ట్, ఫ్రీ విల్. అంతా వీ కెన్ హ్యాండిల్. ఈ ప్రపంచాన్ని కట్టిన వ్యక్తులం మనం. ఏవో చిన్న చిన్న కష్టాలని హ్యాండిల్ చేయలేమా? ఎనీ గివెన్ మొగాడు ఒక 5-6 మంది బరువును మోస్తా ఉంటాడు. సో ఇంకొక బర్డని మోయలేడా? ఖచ్చితంగా మోయగలుగుతాడు. అగైన్ ఎవ్వరు రారు దాన్ని హ్యాండిల్ చేయనీకి, మనది మనమే హ్యాండిల్ చేసుకోవాలి. కానీ మనం చేయగలుగుతాము. మీకు ఏదైనా అనిపిస్తే మాట్లాడండి, చుట్టుపక్కల ఎవరితోనన్నా. మగాడే అర్థం చేసుకుంటాడు కాబట్టి మగాంతోనే మాట్లాడండి. అండ్ మగాళ్ళు కూడా వేరే మగాళ్ళు వచ్చి ఏదైనా చెబుతున్నప్పుడు దాన్ని హేళన చేయకండి. ఎందుకంటే ఒక మగాడు వచ్చి ఇంకో మగానికి ఒక కష్టం చెప్పుకుంటున్నాడు అంటే 100 సార్లు చచ్చిపోతే గానీ వచ్చి ఒక మాట చెప్పుకోడు. సో ఏ పాయింట్ లో కూడా ఒక మగాడు వేరే మగాడిని తప్పు పట్టకూడదు లేదా హేళన చేయకూడదు. వినండి, వింటే పోయేదేం లేదు. ఇంకో మగాడు వచ్చేదని చెప్తున్నప్పుడు వినండి ప్లీజ్. మీరు జస్ట్ వినడం వల్ల వాడు బతుకుతాడు రేపు. అరే నాకంటూ చెప్పుకోరి